సందేశ్ ఖాళీ ఇటీవలి కాలంలో దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇస్తున్న ప్రాంతం ఇది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఓ ప్రాంతం ఇంకా ఉందా అని దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ప్రాంతం అది. హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, దోపిడీలు, కబ్జాలకు కేరాఫ్. కానీ ఎప్పుడూ ఆ ప్రాంతం తిరగబడలేదు. ఎదురు తిరిగితే ఏం చేస్తారో అన్న భయంతో ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పే ధైర్యం చేయలేదు. చివరికి ఓ యువతి తెగింపుతో సందేశ్ ఖాళీ అనుభవించిన నరకం బయట ప్రపంచానికి తెలిసింది. ఆ యువతి పేరే రేఖా పత్రా. షాజహాన్ అండ్ కో అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడిన ఆమెకే బసీర్హట్ ఎంపీ సీట్ కేటాయించింది బీజేపీ. దీంతో మరోసారి సందేశ్ ఖాళీ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారింది. ఇంతకు ఇప్పటి వరకు టీఎంసీ కంచుకోటగా ఉన్న బసీర్హట్లో ఓ సాధారణ మహిళ ఏం చేయబోతోంది? టీఎంసీ నేత అరాచకాలకు ఎదురు తిరిగిన మహిళకు సీటిచ్చి కమలనాథులిస్తున్న సందేశమేంటి? బసీర్హట్లో ఓ సాధారణ మహిళకు బీజేపీ అవకాశం. సందేశ్ ఖాళీలో టీఎంసీ అరాచకాలపై పోరాడిన రేఖా పత్రా. షాజహాన్ అరాచక సామ్రాజ్యంలో రేఖ ఏం చెయ్యనుంది? సందేశ్ ఖాళీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి చిరునామా అది. మనుషులను పీక్కుతినే రాబందుల్లా మారిన ప్రజాప్రతినిధులకు అడ్డా అది. ఓ మహిళా ముఖ్యమంత్రి ఏలుతున్న రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైన నేల అది. హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, దోపిడీలు, కబ్జాలు, దుర్మార్గాలు అక్కడ నిత్యకృత్యం. చాలా గ్రామాల్లో నిస్సహాయ ప్రజలను భయపెట్టి వారి భూమిని లాక్కోవడం, అడ్డొస్తే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకు వెళ్లడం, ఇలా ఒకటేంటి ఆధునిక ప్రపంచంలో రాతీయగొప్ప అరాచకాలకు సందేశ్ ఖాళీ కేరాఫ్. కానీ ఇన్నేళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ అన్యాయాలపై గొంతు విప్పే ధైర్యం చెయ్యలేదు. కష్టాలు తీర్చాల్సిన పాలకులే మానవ ప్రాణాలను హరిస్తుంటే ఇంకెవరికి గోడు వినిపించుకుంటారు? అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండిపోయారు. కానీ ప్రతి బలహీన గుంపులో తెగించే ప్రాణం ఒకటుంటుంది. తన ప్రాణం పోయినా పర్లేదని యుద్ధంలోకి దిగుతుంది. అలా సందేశ్ ఖాళీ దారుణాలపై ఎదురు నిలిచిన మహిళై రేఖా పత్రా. ఈమె పేరు రేఖా పత్రా. సందేశ్ ఖాళీలో షాజహాన్ షేక్ అండ్ కో అరాచకాలకు నలిగిపోయిన ఎందరో మహిళల్లో ఈమె కూడా ఒకరు. కానీ అందరిలా తన రాత ఇంతే అని ఆమె సరిపెట్టుకోలేదు. అవతలి వాళ్లు రాక్షసులని తెలిసిన ప్రాణాలకు తెగించింది. తనలా అన్యాయాలకు గురైన వారందరినీ కూడదీసింది. షాజహాన్ షేక్ వంటి కిరాతకల ఆగడాలకు ఎదురు నిలవాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టే ముందడుగు వేసింది. ఆమె తెగింపునకు ఇతర బాధిత మహిళలు తోడై కర్రలు, చీపుర్లు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని షాజహాన్ షేక్, అతడి గూండాలు కలిసి పోలీసుల సమక్షంలోనే మహిళలపైకి గాజు సీసాలు, యాసిడ్ బాటిళ్లు విసిరారు. కొంతమందికి గాయాలయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో బాధిత మహిళలంతా సందేశ్ ఖాళీ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి నిరసనకు దిగారు. తృణమూల్ నాయకులు షాజహాన్, షిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్, లాల్తూ ఘోష్లను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సందేశ్ ఖాళీ టాప్ హెడ్లైన్ గా మారింది. రాజకీయంగానూ రచ్చరేపింది. ఎప్పుడైతే సందేశ్ ఖాళీలో టీఎంసీ లీడర్ల అరాచకాలు బయటకొచ్చాయో అప్పుడే కమలం పార్టీ యాక్షన్లోకి దిగింది. మహిళా ముఖ్యమంత్రి పాలనలో మహిళల మాన ప్రాణాలకు భద్రత కరువైందంటూ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ స్వయంగా బాధితులను పరామర్శించారు. ఏళ్ల తరబడి షాజహాన్ షేక్ అండ్ కో అరాచకాలను భరించిన బాధిత మహిళలను కలిసి నేనున్నా అని భరోసా కల్పించారు. ఆ సమయంలో ప్రధాని మోడీకి రేఖా పత్రాలోని ఫైటర్ కనిపించింది. షాజహాన్ షేక్ వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, ఇతర బాధిత మహిళల్ని ముందుండి నడిపించిన తెగువ ప్రధానిని ఆకర్షించాయి. ఇది జరిగి ఇన్ని రోజులు గడిచిన తర్వాత రేఖా పత్రాకు బసీర్హట్ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అక్కడ మహిళలకు మద్దతుగా ఉండడం కోసమే రేఖ పేరును ప్రకటించారు. దీంతో మరోసారి సందేశ్ ఖాళీ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. संदेश खाली में जो कुछ भी हुआ उससे किसी का भी सिर शर्म से झुक जाएगा। लेकिन यहां की टीएमसी सरकार को आपके दुख से कोई फर्क नहीं पड़ता। टीएमसी सरकार बंगाल की महिलाओं के गुनहगार को बचाने के लिए पूरी शक्ति लगा रही है। సందేశ్ ఖాళీ 24 పరగణాల జిల్లాలో ఓ ప్రాంతం. ఇది బసీర్హట్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఓ సాధారణ మహిళకు బీజేపీ సీటు ఇవ్వడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈ ప్రాంతాన్ని ఇప్పటి వరకు శాసించిన వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు, టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్.
ఇతడు 2013 నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు, అంతకుముందు కమ్యూనిస్టులకు ఓటింగ్ మెషిన్. అతను ఎవరికి మద్దతిస్తే గెలుపు వారిదే. 2023 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సందేశ్ ఖాళీలోని 2 బ్లాకుల్లో 333 సీట్లుంటే 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలో కూడా చివరకు తృణమూల్ కాంగ్రెస్ జెండాయే ఎగిరింది. అందుకే మమత కూడా షాజహాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. నిజానికి 4 ఏళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదులు అందినా అతడిపై 42 కేసులు దాఖలైనా షాజహాన్ కదిలించిన వారు లేరు. అతన్ని అరెస్ట్ చేస్తే మైనారిటీలు దూరమవుతారనేది మమత భయం. అలాంటి షాజహాన్ షేక్ అరాచకాలను బయటపెట్టడమే కాకుండా అతన్ని జైలుకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు రేఖా పత్ర. అందుకే బసిర్హట్ స్థానంలో రేఖను రంగంలోకి దించి టీఎంసీపై యుద్ధం ప్రకటించింది బీజేపీ. উনি আমার মতো একজন গ্রাম্য মহিলাকে প্রার্থী করার জন্য আর এই সন্দেশখালী বসিরহাট জেলার মা বোনেদের পাশে দাঁড়ানোর জন্য আমি সর্বদাই ওই মা বোনেদের পাশে থাকবো আর ওনাদের হয়ে আমি వాస్తవానికి భూ కబ్జాలు, అత్యాచారాలు, మైనర్లని కూడా చూడకుండా కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఎవరి విషయంలో అయినా పార్టీలకు అతీతంగానే వ్యవహరించాలి. కానీ షాజహాన్ విషయంలో 4 ఏళ్ల క్రితమే ఆరోపణలు వచ్చినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. 50 రోజులకు పైగా ఆందోళనలు జరుగుతోన్నా అసలేం జరగలేనట్టే వ్యవహరిస్తూ వచ్చింది. ఆ తర్వాత విపక్షాలపై నిందలు మోపే ప్రయత్నం చేసి అది కూడా వర్కౌట్ కాక చివరికి షాజహాన్ను పోలీసులకు అప్పగించింది మమతా సర్కార్. ఈ చర్యలే బెంగాల్లో మమత ఓటు బ్యాంక్ అయిన మహిళల్ని తృణమూల్ కాంగ్రెస్ కు దూరం చేశాయి. ఇదే సమయంలో నారీ శక్తి పేరుతో అదే మహిళా ఓటర్లను ఆకర్షించడంలో కమలం పార్టీ వ్యూహాలు పారుతున్నాయి. మరీ ముఖ్యంగా సందేశ్ ఖాళీలో బాధిత మహిళల్ని స్వయంగా ప్రధాని మోడీ పరామర్శించడం, ఇప్పుడు ఆ బాధిత మహిళల్లో ఒకరికి బసిర్హట్ లోక్సభ స్థానాన్ని కేటాయించడం వంటి పరిణామాలు బీజేపీపై రెస్పెక్ట్ పెంచుతాయనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. నిజానికి సందేశ్ ఖాళీలో రోకళ్లు చీపులతో బయటకు వచ్చి ఆందోళనలు చేసిన వారంతా గతంలో మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన వారే. సింపుల్ గా చెప్పాలంటే టీఎంసీ ఓటు బ్యాంకుగా వెనుకబడిన వర్గాలుగా వీరిని చూస్తారు. అలాంటి వాళ్లు ఎదురు తిరగడం అంటే టీఎంసీ పతనం మొదలైనట్టే అనే చర్చ అప్పుడే జరిగింది. ఇదే సమయంలో సందేశ్ ఖాళీలో ఆదివాసులు, దళితులు, ఓబీసీలకు నాయకత్వం లేదు. ఓ విధంగా షాజహాన్ షేక్ అండ్ గ్యాంగ్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం కూడా అదే. అందుకే రేఖా పాత్రను ఏకంగా ఎంపీగా నిలబెట్టి షాజహాన్ ముఠా ఆగడాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రేఖా పాత్రకు బసిర్హట్ లోక్సభ స్థానం కేటాయించడం ఒక ఆ స్థానంలోనే ప్రభావం చూపిస్తుందంటే పొరపాటే. ఎందుకంటే సందేశ్ ఖాళీ ఆందోళనల తర్వాత పశ్చిమ బెంగాల్ మహిళా లోకం చాలా వరకు టీఎంసీని వ్యతిరేకించింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లోనూ రేఖా పాత్ర ఎంపిక ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదు. ఓ రకంగా చెప్పాలంటే బసిర్హట్లో రేఖా పాత్రను బరిలో దించి తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద షాకే ఇచ్చారు కమలనాథులు.